మైన నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామున వందనాలండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రం దేవా. ఇంతవరకు నాయన చక్కని కీర్తనలతో నిన్ను స్తుతించుకున్నాం, నిన్ను మహింపరుచుకున్నాం నా ప్రభా. చక్కని ఆరాధన జరిపించుకున్నారు నా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రం దేవా. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం నా ప్రభా దేవా. అయానైనా ఈ ఉదయకాల సమయం నీ చిత్తమైతే కొద్ది సమయం నీకు శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. సందర్భం ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, ఒక వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడింది, సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. సందర్భం మనకి అర్థం కాకపోతే మనకు అసలుకి వాక్యమే మనకు అర్థం కాదు. సందర్భం ఏంటి అని మనం పరిశీలించగలిగితే, ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము గారు తన యొక్క కుమారుడికి మంచి యవన ప్రాయంలో రెబెకానిచ్చి వివాహం జరిగిస్తాడు. అయితే వారికి చాలా కాలం పాటు పిల్లలు కలగరు. శారాకు ఏ విధంగా అయితే పిల్లలు కలగలేదో అలాగే రెబ్కా కూడా చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. అయితే ఇస్సాకు తన భార్య విషయమై దేవునికి మొరపెట్టుకున్నాడట, ప్రార్థన చేశాడట. అయ్యా, నా భార్యకి గర్భఫలం ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించి రెబ్కాకు ఒక చక్కని గర్భఫలం, ఒకరు కాదు ఇద్దరు. చాలా కాలం కిందట ఒక కథ కూడా ఉందంటే, ఏంటని చెప్పానంటే, అబ్రహాం ఎక్కడైతే ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకుపోయాడో మోరియా పర్వతం మీద, ఆ మోరియా పర్వతాన్ని మీదకి ఎక్కి ఇస్సాకు ప్రతిరోజు కూడా ప్రార్థించేవాడట, నా భార్య గర్భఫలం ఈ ప్రభువా అని చెప్పేసి. దేవుడు ఇస్సాకు యొక్క మొర్ర ఆలకించి రెబ్కాకి చక్కని గర్భఫలం ఈ ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తే ఒకరు కాదు ఇద్దరు. ఏం పేరండి వారి పేరు? యాకోబు, ఏశావు. యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ ఉంటే ఏశావు వేటగాడిగా ఉంటున్నాడు, అడవుల్లోకి వెళ్ళి వేటాడేవాడు. అబ్రహాం గారు చనిపోయారు. అలా ఆ విధంగా కాలం గడుస్తూ ఉండగా వాక్యానికి వస్తే 26వ అధ్యాయము మొదటి వచనాలు చూసినట్లయితే, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చును. సందర్భం ఏంటి అని మనం పరిశీలిస్తున్నామండి. ఏ సందర్భంలో ఆ మాట చెప్పబడిందని చెప్పని.
అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక, అబ్రహాం గారు అప్పుడు చనిపోయారు. అక్కడ పరిశుద్ధాత్మను రాయిస్తా ఉన్నాడు. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు యుద్ధకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివే ఉండుము. చాలండి. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు అని చెప్పని పదాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. నీవు లేచి తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ దేశం నుంచి బయలుదేరి వచ్చేసేయి, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పానంటే అబ్రహాం గారు తన ఇంటి నుంచి దేవుని యొక్క మాట విని బయలుదేరాడండి. దేవుని యొక్క మాట ప్రకారమే బయలుదేరాడు. జాగ్రత్తగా గమనించాలండి. దేవుని యొక్క మాట విని దేవుడు చెప్పిన దేశానికి బయలుదేరాడు. కానీ అబ్రహాం యొక్క దినంలో కరువు వచ్చింది. ఆదికాండం మనకి 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక్కసారి చూసి మనం ఎటు వచ్చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలండి. అబ్రహాము యొక్క దినముల్లో కరువు వచ్చింది. ఇస్సాకు యొక్క దినముల్లో కరువు వచ్చింది. ఈ యాకోబు యొక్క దినముల్లో కూడా కరువు వచ్చింది. అది కూడా చూద్దామండి. ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 42 చూద్దామండి, బాగా అర్థమైంది. 42:5 కరువు, చాలండి. కరువు కనాను దేశములో ఉండెను కనుక, అదండి. కరువు కనాను దేశంలో ఉండి కనుక అంటే అబ్రహాం గారి కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, యాకోబు కాలంలో కరువు వచ్చిందండి. గమనించాలి. అంటే వారందరూ కూడా దేవుడిచ్చిన మాట చొప్పునే దేవుడిస్తానన్న దేశంలోనే వారు సంచరిస్తూ ఉన్నారు. అయినా కూడా కరువు వచ్చింది. అంటే మన విశ్వాసయాత్రలో మనం దేవుని యొక్క మాట చొప్పున మనం ముందుకు సాగుతున్నా సరే, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. శ్రమలు, కష్టాలు వచ్చిన వెంటనే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని చెప్పినటువంటి నిర్ణయానికి రాకూడదు. కొంతమంది కొంచెం శ్రమ, కొంచెం కష్టం రాగానే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని చెప్పని చాలా ఇదైపోతూ ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తామని చెప్పానంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు శ్రమ కలుగుతుంది, మీకు కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానన్నాను. ఈరోజు దేని విషయంలో భయపడుతున్నారు? కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి? అప్పుల విషయంలో భయపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల విషయంలో భయపడుతున్నారా? లేకపోతే శత్రువుల విషయంలో భయపడుతున్నారా? ఏ విషయంలో భయపడుతున్నారు? నేను మీ తోడుగా ఉన్నాను. దేవుడు చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, అయినను ధైర్యము తెచ్చుకునుడి, భయపడుకోడని చెప్పిన దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. భయపడుకోడనే మాట బైబిల్ గ్రంథంలో 336 సార్లు ఉంటుందటండి. 336 సార్లు భయపడుకోడనే మాట ఉంది. అంటే దేవుడు ఎంత చక్కగా మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు.
ఇంకా చూస్తే మనకి 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1, క్రీస్తు శరీరమందు శ్రమ పడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోమని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన దేవుడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకొని ముందుకు సాగమని చెప్పిన, విశ్వాసయాత్రలో ముందుకు సాగమని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసయాత్రలో ముందుకు సాగుతున్న తరుణంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. ఆ విధంగా దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడని చెప్పానంటే, గెరారు దేశానికి వలస వెళ్ళాడు. ఆ యొక్క కనాను దేశాన్ని వదిలిపెట్టి పక్కనే ఉన్నటువంటి గెరారు దేశానికి వలస వెళ్ళాడండి. అదిగో ఆ సమయంలో ప్రభువు ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు ఏంటని చెప్పంటే 26:2 వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చాలండి. ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, నాయనా ఇస్సాకు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు, ఈ దేశమందు నివసించు, ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అని చెప్పానంటే, అబ్రహాం గారు చదువుకున్నాం కదా ఇప్పుడే మనం మాట, కరువు వచ్చినప్పుడు దేవుని వద్ద విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడమ్మా? చదువుకున్నాం కదండి ఇప్పుడే. అంటే మీరు ఇక్కడ లేరన్నమాట. అయితే మీ శరీరాలు ఇక్కడ ఉన్నాయి అంతే. శ్రద్ధగా ఆలకించాలండి. ఒక అరగంట సేపు ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారు కరువు వచ్చినప్పుడు? తీయండి మళ్ళీ వెనక్కి తీయండి. 12వ వచనం తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున ఎక్కడికి వెళ్ళాడమ్మా? చెప్దాం అందరం, నోరు తెరవమ్మ, చెప్పమ్మా. ఎక్కడికి వెళ్ళారమ్మా? చెప్పాలమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. నోడుతానమ్మా, ఐగుప్తుకి వెళ్ళారని చెప్పు. ఐగుప్తుకి వెళ్ళారు. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఎక్కడికి వెళ్ళారమ్మా? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు అంటే ఈజిప్ట్ అన్నమాట. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఐగుప్తు పాపానికి సాదృశ్యం అండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో నిండినటువంటి ప్రాంతము ఐగుప్తు ప్రాంతం. అబ్రహాము దేవుని వద్ద విచారణ చేయకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. చాలా తీవ్రంగా నష్టపోయాడు. శారాను ఫరో తీసుకెళ్లి తన అంతఃపురంలో ఉంచుకున్నాడు. అబ్రహాము అవమానం పాలయ్యాడు. అదిగో అటువంటి అవమానం పాలవుతాడేమో ఇస్సాకు అని చెప్పేసి ముందే దేవుడు ఇస్సాకును హెచ్చరిస్తూ ఉన్నాడు. నైనా నువ్వు ఐగుప్తుకి వెళ్ళక నేను చెప్పు ఈ దేశంలో ఏమన్నాడు వాక్యం చూద్దాము సార్ మళ్ళా. 26:2, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నివసించుము, ఈ దేశమందు పరవాసివే ఉండుము, ఇంకా నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించదును, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చాలండి. ప్రభువు అక్కడ ఇస్సాకుతోటి దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి.
ఎందుకు మరలా ఇస్సాకుకి ఆ యొక్క వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? గమనించాలి. మనం విశ్వాస యాత్రలో ఎంత మనం ముందుకు సాగుతున్నా సరే, మనం ఎంత ప్రార్థనా పరులం అయినా సరే, కొన్నిసార్లు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనం విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. ఏలియా రోషము కలిగిన ప్రవక్త, ఆహాబు యొద్ద సవాల్ చేసి 3 ఏళ్ల పాటు దేశంలో వర్షమైనను మంచైనను కురవని చెప్పని ఏమండి రాజుతోటి సవాల్ చేస్తాడు. 3 ఏళ్ల పాటు దేశంలో వర్షము రాదు, మంచు కూడా కురవదండి. ఆ తర్వాత ఏమని చెప్పారంటే, అషేరా ప్రవక్తలని అలాగే బయలుదేవత ప్రవక్తల్ని అందరినీ కూడా చంపించి వేస్తాడు. అందరిని కూడా చంపించాడు. అయితే ఆ సమయంలో యెజబేలు ఏలియాని భయపెడుతుంది. రేపు సాయంకాలం వరకు నువ్వు బతికుంటూ చూడని చెప్పేసి. ఆ మాట విన్నటువంటి ఏలియా భయపడిపోయి పారిపోతాడండి. ఏలియా అప్పటి వరకు రోషం కలిగిన ప్రవక్తనే, దేవుని యొక్క సహాయం చేత ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ ఒక చిన్న మాటతోటి ఏలియా భయపడిపోయి పారిపోతాడండి. యెజబెల్ ఎక్కడ చంపేస్తుందని చెప్పని ఒక స్త్రీకి భయపడిపోయి పారిపోతాడు. విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగుతున్న సమయంలో కొన్నిసార్లు శ్రమ కష్టం రాగానే బహుశా మనం వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఇస్సాకుతోటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసాలుగా మనం ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలండి. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే ఆ దేవుని యొక్క వాక్యం మనకి గొప్ప ఆదరణ ఇస్తుంది. మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ కష్టంలో ఇరుకులో ఇబ్బందులో ఏ విధంగా మనం ముందుకు నడవాలని చెప్పని దేవుని యొక్క వాక్యం మనకి మార్గం చూపిస్తుందండి. చక్కని పాట ఉంది కదండి, మనం పాడుకుంటూ ఉంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మనకెంతో ఆదరణ ఇస్తుందండి. అందుకే కీర్తనకారుడు 119:50 వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. దేవుని యొక్క వాక్యం మనకి ఆదరణ ఇస్తుంది. కష్టంలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుకుంటే మనకెంతో ఆదరణ కలుగుతుంది. కీర్తనకారుడు దేవుని యొక్క ప్రేమను రుచి చూసి రాసినటువంటి కీర్తన 119 దావీదు కీర్తన. 119 దావీదు కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన అండి. చదవండి ఒకసారి, చాలా పెద్ద కీర్తన కూడా. అయితే ఇస్సాకు దేవుని యొక్క మాట చొప్పున తర్వాత వచనం చూస్తే 6వ వచనం, ఇస్సాకు గెరారులో నివసించెను. చాలండి. ఇస్సాకు గెరారులో నివసించను అంటే దేవుని యొక్క మాట విన్నాడండి. దేవుని యొక్క మాట విన్నాడు. ఒక్క వచనం మనం పైకి చూస్తే 5వ వచనం చూస్తే, ఏలయనగా అబ్రాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను.
గమనించాలండి, ఇస్సాకు నూరంతలుగా అభివృద్ధి పొందాడు. ఈరోజు నువ్వు నేను అభివృద్ధి పొందాలని చెప్పానంటే ఏం చేయాలి? ఈరోజు మనకు వాక్యాంశం అదేనండి, నూరంతలుగా ఫలించాలని చెప్పానంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మాట వినాలండి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడు ఇస్సాకుకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీ తండ్రిని నేను ఏ విధంగా దీవిస్తానని చెప్పాను, నీ తండ్రికి ఏ వాగ్దానం అయితే ఇచ్చానో నీకు అదే వాగ్దానం ఇస్తా ఉన్నాను, నేను దీవిస్తాను అని చెప్పి దేవుడు ఇస్సాకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. అయితే నేను దీవిస్తాను, అయితే ఏం చేయాలట? ఏలయనగా అబ్రాము నా మాట విని అనే పదాన్ని జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకుందామండి. అబ్రాము నా మాట విని, నా మాట విని. 6వ వచనం కూడా, ఇస్సాకు గెరారులో నివసించును. దేవుని యొక్క మాట విని. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో అభివృద్ధి పొందాలని చెప్పంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలండి. దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాట వింటే దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. దేవుని యొక్క మాట చొప్పున అబ్రహాము తన దేశం నుంచి బయటకు వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా బయటకు వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా బయటకు వచ్చాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు, కానీ లోతు దేవుని యొక్క మాటకు లోబడలేదు. సొదొమ గొమొర్రా నాశనం అవుతా ఉంటే దేవుడు లోతుతో చెప్తాడు, ఆ పర్వతానికి పోయి అక్కడ నివసించు అని చెప్పానంటే లోతు ఏమంటాడండి? ప్రవ్వా, అక్కడ కాదు ప్రవ్వా, పక్కనే ఒక ఊరుంది, అక్కడికి వెళ్తాను ప్రవ్వా అంటాడు. తర్వాత మనకి ఏమైందో చెప్పుకుందాం మనం. లోతు యొక్క జీవితంలో భయంకరమైన పాపం జరిగిపోయింది. లోతు భార్య కూడా దేవుని యొక్క మాట వినలేదు. వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారంటే పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అబ్రహాము దేవుని యొక్క మాట ఆలకించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాట ఆలకించాలి. దావీదు, సౌలు ఇరువురు. సౌలు గాడిదలను కాచుకునేవాడు, దావీదు గొర్రెలను కాచుకునేవాడు. సౌలును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, దావీదుని కూడా సింహాసనం మీద కూర్చొని. కానీ దావీదేమో దేవుని మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు, విధేయత చూపించాడు. సౌలు దేవుని యొక్క మాటను లెక్క చేయలేదండి. దేవుని యొక్క మాటను అలక్ష్య పెట్టాడు. అందుకే మొదటి సమూయేలు అక్కడ మాట్లాడుతూ, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చివరి నుంచి, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట, అంతకుముందు కూడా బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమనండి. బలులు అర్పించుట కంటే ఏముందండి? ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమండి. దేవుని సన్నిధికి పోయాను, ఒక 500 రూపాయలు కానుక ఇచ్చాను, దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పి అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క సన్నిధికి సమయానికి రాకుండా, నోరారా దేవుని స్తుతించకుండా నువ్వు దేవునికి ఎంత ఇస్తే ఏం ఉపయోగం అండి? చక్కని మాట, దేవుని యొక్క మాట వినుట, దేవుని యొక్క బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు ఎప్పుడు కూడా తన మాటకు లోబడాలని చెప్పని, తనకు విధేయత చూపించాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క మాట మనం ఆలకించేవారుగా ఉన్నామా?
వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో, యెషయా గ్రంథం 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అనేవాడు ఇలాగో సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించున్నాను. చక్కని శ్రేష్టమైన మాటలు కదండి. ఏముందండి అక్కడ? నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించున్నాను. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా దీవిస్తాడో. అబ్రహాం యొక్క జీవితం పెద్ద ఉదాహరణ, దావీదు యొక్క జీవితం పెద్ద ఉదాహరణ అండి. ఈరోజు నీ జీవితంలో 100 ఫలించాలని చెప్పంటే, నీ కుటుంబం అభివృద్ధిలోకి రావాలని చెప్పంటే, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం వృద్ధిలోకి రావాలని చెప్పారంటే దేవుని యొక్క మాట ఆలకించాలి, దేవుని యొక్క ఆజ్ఞలు ఆలకించాలండి, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలండి. దేవుని యొక్క మాట వినకుండా నీ జీవితంలో అభివృద్ధిని చూడటం అసాధ్యం. మొట్టమొదటి మాట ఏంటండి? దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటకు లోబడటమే కాదు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడమే కాదు, విశ్వాసం కూడా ఉండాలండి. మొట్టమొదటిగా విధేయత, నెంబర్ 2 విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవుని యొక్క మాటకు లోబడి ఇస్సాకు గెరారులో నివసిస్తూ ఆ దేశంలో విత్తనం వేశాడు, దేవుని పని విశ్వాసం ఉంచి. చూద్దాం 26వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చాలండి. ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా. దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు ఇలాగే దీవిస్తాడండి. క్రమక్రమముగా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు. స్టెప్ బై స్టెప్ దీవిస్తాడండి. ఒక్కసారి కోట్లేం వచ్చిపడవు. ఒక్కొక్క అడుగు దేవుడు దీవిస్తాడు. కానీ సాతాను మనుషుల్ని భ్రమ పెడతాడు. ఒక్కసారి ఇంత డబ్బు రావాలని చెప్పేసి పేకాట, గుర్ర పందాలు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అది అపవాది యొక్క ఆలోచన అన్నమాట. ఒక్కసారి కోట్ల కొద్ది డబ్బులు రావాలని చెప్పి, లక్షల కొద్ది డబ్బులు రావాలని చెప్పేసి. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఆ విధంగా దీవించడండి. క్రమక్రమంగా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు. అది ఇస్సాకు ఆ విధంగా అభివృద్ధి పొందుతూ ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు చూసి ఓరలేకపోయారు. తర్వాత వచనం చూద్దామండి. 14వ వచనం. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరండి. ఎప్పుడు కూడా అండి గమనించాలి, దేవుని బిడ్డలుగా మనం అభివృద్ధి పొందుతూ ఉంటే అపవాది సంబంధులు చూచి ఓరలేరండి. ఏదో విధంగా ఆటంకం కలిగించాలని చెప్పని, ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే ఆ సమయంలో మనం వారితోటి గొడవ పడకుండా మెలకుగా ఉండి దేవునిపైన విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోవాలండి. బైబిల్లో చూస్తే గొప్ప గొప్ప భక్తులు వారికి కూడా ఇలాగే శ్రమలు వచ్చాయి. యేసేపు గారి యొక్క సొంత సహోదరులే యేసేపు మీద కక్ష కట్టారు. తీసుకెళ్ళి ఐగుప్తులో బానిసగా అమ్మేశారు. కానీ యేసేపు తన యొక్క సహోదరులతోటి గొడవపడలేదు, కొట్లాడలేదు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు సహోదరులు ఐగుప్తుకు వచ్చారు. ఆ సమయంలో యేసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అయినా సరే తన సహోదరుల్ని ఒక్క మాట కూడా అనకుండా చక్కగా వారికి ధాన్యం ఇచ్చాడు, చక్కగా వారిని ఆదరించాడు, ప్రేమతో చూశాడు. అలాగే దానియేలు కూడా, దానియేలు మీద తోటి ఉద్యోగస్తులు కక్ష కట్టారు. ఏ విధంగా దానియేలును చంపేయాలని చెప్పి దానియేలు మీద లేనిపోని చెప్పేసి దానియేలుని సింహాల బోనులో వేపించారు. దేవుని యొక్క కృపచేత దానియేలు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ దానియేలు వారితోటి గొడవ పడలేదు, కొట్లాడలేదండి. అలాగే దేవుని బిడ్డలుగా మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే, మనం చక్కగా వృద్ధిలోకి వస్తూ ఉంటే చుట్టుపక్కల కొంతమంది మన మీద ఓరవలేక రకరకాల ఇబ్బందులు పెట్టొచ్చుగాక, కానీ మనం వారితో గొడవ పడకుండా దేవునిపైనే ఆధారపడి ఆ యొక్క వాద్యాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఇదిగో ఇస్సాకు ఏ విధంగా చేశాడో మనం ఇస్సాకును ఆదర్శంగా తీసుకోవాలండి. 16వ వచనం చూస్తే, అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము కలవాడువు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించును. అబీమెలెకు అని చెప్పండి, ఆ దేశపు రాజు అన్నాడు, నువ్వు మాకంటే బహుబలంగా ఉన్నావు, నువ్వు మాకంటే ధనవంతులుగా ఉన్నావు, నీ గొర్రెలు గొడ్లు ఆస్తిపాస్తులు దాసులు విస్తారంగా ఉన్నారు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా దగ్గర నుంచి అని చెప్పినప్పుడు ఇస్సాకు వారితో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడండి. ఏ గొడవ పెట్టుకోలేదు. అంతకుముందు వచనం కూడా చూస్తే మనకి 15వ వచనం, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. బావులన్నింటినీ కూడా మట్టి పోసారు, పూడ్చి చేశారు. ఇస్సాకు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా సరే ఇస్సాకు వారితోటి ఏమాత్రం కూడా గొడవ పెట్టుకోకుండా, కొట్లాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడండి. మళ్ళీ బావులు తవ్వించుకుంటా ఉంటే ఏం జరిగింది చూద్దామండి. 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అను పేరు పెట్టును. తర్వాత వచనం చూస్తే, వారు మరొక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టును. ఈ విధంగా బావులు తవ్వుతూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటా ఉన్నారు. ఈ నీరు మాదే అంటున్నారు. బావులేమో తవ్వితే మన్ను పోసి పొడి చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇస్సాకు వారితోటి గొడవ పెట్టుకోకుండా దేవునికే వ్యాజ్యాన్ని అప్పచెప్పి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని చెప్పి దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగుతూ ఉంటే మరొక దగ్గర బావి తవ్వినప్పుడు, ఎందుకు బావి అని చెప్తున్నాం చెప్పంటే, ఆనాటి కాలంలో ఆ ప్రాంతంలో నీటి సమృద్ధి చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఇవాళ రోజులలాగా రోజు మార్చి రోజు నీళ్ళు రావడం, పైపులు అవన్నీ ఉండవు ఏమండి. అదంతా కూడా దాదాపుగా ఎడారి ప్రాంతంలాగా ఉంటుంది అదంతా కూడా. సో అక్కడ నీటి సమృద్ధి చాలా ప్రాముఖ్యమైందండి. అందుకనే బావి తవ్వుతున్నప్పుడు ఈ నీరు మాదే అని చెప్పని గొడవ పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు సాగినప్పుడు, ఇంకొంచెం ముందుకు సాగినప్పుడు 22వ వచనం, అతడు అక్కడి నుండి వెళ్ళి
మరి ఒక బావి తవ్వించును, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతామనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. మళ్ళా వాళ్ళు ఒక బావి తవ్వినప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు గొడవ పెట్టుకోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దానికి ఆ బావికి ఏం పేరు పెట్టాడండి? రెహబోత్ అని పేరు పెట్టాడండి. కాబట్టి నూరంతలుగా ఫలించాలని చెప్పానంటే అనేటువంటి అంశంలో మనం ముందుకు సాగుతూ ఉన్నామండి. నూరంతలుగా ఫలించాలని చెప్పానంటే మనం అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలగజేయవచ్చు. ఆ విధంగా ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటని చెప్పంటే, పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండాలండి. ఆవేశంగా ముందుకు పోయి గొడవలు పెట్టుకోకూడదు. దేవునికే మన వ్యాజ్యాన్ని అప్పచెప్పాలి. దేవుని పైన ఆధారపడి ముందుకు సాగాలి. ఇస్సాకు అదేవిధంగా ముందుకు సాగిపోయాడు. దేవుడు ఇస్సాకుకి సహాయం చేశాడు. తర్వాత వచనం చూస్తే అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. చాలండి. ఆ మధ్యలో పరీక్షాకాలం అన్నమాట. అది ఆ మధ్యలో కొంత పరీక్షాకాలం అన్నమాట. ఆ పరీక్షాకాలం దాటి ఇస్సాకు బయటకు వచ్చాడు. ఇస్సాకు బయటకు వచ్చిన తర్వాత బెయేర్షెబా ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు ప్రత్యక్షమై మళ్ళా వాగ్దానం ఇస్తానంటే చెప్పానంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింప చేస్తాను అని చెప్పి చెప్తున్నాడండి. అక్కడ ఇస్సాకు దేవునికి ఒక బలిపీఠం కట్టించి ప్రార్థన చేశాను. బలిపీఠం అని చెప్పనేటువంటి మాట ఎక్కడ వచ్చినా సరే అది ప్రార్థనకి గుర్తుగా చెప్పాలండి. ప్రార్థనకు గుర్తుగా చెప్పుకోవచ్చు. గెరారులో అంతకాలం నివాసం ఉన్నాడు, కానీ అక్కడ బలిపీఠం కట్టినట్టు ఎక్కడ లేదు. ఎప్పుడైతే బెయేర్షెబా ప్రాంతానికి వచ్చాడో అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఇస్సాకు దేవునికి ఒక బలిపీఠం కట్టించాడు. మొట్టమొదటిగా నూరంతలుగా ఒక వ్యక్తి ఫలించాలని చెప్పంటే, అభివృద్ధి పొందాలని చెప్పండి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. నెంబర్ 2, దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలి. ఆ విధంగా విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటే కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుని పైన ఆధారపడి మనం ముందుకు సాగిపోవాలి. తర్వాత ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధిని చూడాలని చెప్పానంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. ప్రార్థన. 3వ అంశము ప్రార్థన అండి. అక్కడ ఇస్సాకు దేవునికి ఒక బలిపీఠం కట్టించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థనకు మనం ఎంత సమయం ఇస్తూ ఉన్నామండి? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లని చెప్పారంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వలేకపోతున్నారండి. ప్రార్థనకి మనం ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిలో వేకుజామున లేచి ఎంత సమయం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన జీవితంలో అభివృద్ధిని చూడాలని చెప్పానంటే తప్పనిసరిగా దేవునితో కొంత సమయం గడపాలండి. కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సాగిలపడి చేసేటువంటి ప్రార్థన, ఎన్నో ప్రార్థనలండి. ప్రార్థన జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇస్సాకు ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందని చెప్పారంటే, ఎవరైతే అబీమెలెకు రాజు మా దేశం నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాడో తిరిగి మళ్ళా వచ్చాడు ఇస్సాకు దగ్గరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు అంటాడు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? మళ్ళా వెళ్ళిపోమని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని చెప్పని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అబీమెలెకు అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉండుట మేము చూచితిమి అంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఆ మాటలు. 26వ వచనం. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహుజ్జతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి
అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తమై నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉండటం మేము చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవల్లని. చాలండి. ఎవరైతే ఇస్సాకును పంపించి వేశారో అక్కడి నుంచి తిరిగి మళ్ళా ఆ రాజు ఇస్సాకు దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చాడు. కారణం ఏంటని చెప్పంటే, అక్కడ గెరారులో ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తే ఇస్సాకు ఏ విధంగా డెవలప్ అవుతాడో చూస్తామని చెప్పి అనుకున్నాడు. కానీ అక్కడ కూడా దేవుడు ఇస్సాకును దీవిస్తూ ఉన్నాడు. గమనించాలండి. అబీమెలెకు అర్థమైపోయింది, నిశ్చయముగా దేవుడు అతనికి తోడే ఉన్నాడు కాబట్టి ఇస్సాకు దీవించబడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకని యొక్క ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు యెహోవా వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నీ యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే, నీ యొక్క నడవడిక దేవునికి ప్రీతికరంగా ఉంటే దేవుడు నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడండి. అబీమెలెకు వచ్చేసాడు ఇస్సాకు దగ్గరికి. దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూసామయ్యా, నీకు నాకు మధ్య గొడవలొద్దు, మనం ఒక ప్రమాణం చేసుకుందాం అని చెప్పని ఇస్సాకుతోటి ఏమండి కాళ్ళ బేరానికి వచ్చేసేసి సెటిల్మెంట్ చేసుకుందామని చెప్తున్నాడు. చూద్దాం వచనం అండి, 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసి కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. చాలండి. ఒక ఒప్పందం చేసుకుందాం, నీకు మాకు మధ్య ఒక ఒప్పందం ఉండాలి. ఎందుకని చెప్పంటే దేవుడు నీ తోడుగా ఉన్నాడు, నువ్వు చక్కగా అభివృద్ధి పొందుతా ఉన్నావు. మేము నిన్ను ఏం చేయలే కదా, వెళ్ళమని చెప్పాము అంతే కదా, నీకేమైనా కీడు చేసామా? ఏం కీడు చేయలే కదా. అట్లాగే నువ్వు కూడా మాకు ఇప్పుడు కీడు చేయవద్దు, నీకు మాకు మధ్య ఒక ఒప్పందం పెట్టుకుందాము అని చెప్పని కాళ్ళ బేరానికి వచ్చి మాట్లాడుతున్నారండి. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏముంది వాక్యంలో, నా శత్రువులు ఎదురు నువ్వు నాకు భోజనం సిద్ధపరచదువు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎంత ఆశీర్వాదమో ఈ వాక్యంలో స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు నా తోడుగా ఉండని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలమా? దేవుని పైన ఆధారపడి ముందుకు సాగుతామని చెప్పి మనం చెప్పగలుగుతున్నామా? ప్రార్థనా జీవితం, వ్యక్తిగత జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి? ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. బయర్షబాలో బలిపీఠం కట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమే, నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చెప్పని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ విధంగా ఆ యొక్క అబీమెలెకు వాళ్ళందరూ వచ్చేసి ఇస్సాకుతోటి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్సాకు చేసినది చేసి ఇప్పుడు వచ్చి పెద్ద మాట్లాడుతున్నారా అని చెప్పని ఏమండి అన్నాడా? ఏమన్నాడండి? చూద్దాం ఏమన్నాడో. 30వ వచనం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. వారు అన్నపానములు పుచ్చుకొనిరి. అతడు వారికి విందు చేయగా అంటే ఇస్సాకు సమాధాన పడ్డాడు అని చెప్పని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చేసింది చేసి గొడవ పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఏం నిలబడి వచ్చినావు నువ్వు దగ్గరికి అని చెప్పని మనమైతే అట్లా చేస్తాం కదా, పెద్ద అనిందంత అని పెద్ద ఏం తెలియనట్టు మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది పెద్ద పద్ధతిలాగా. ఏమండి, అవే కదా మనం మాట్లాడేది. ఇస్సాకు వారితోటి సమాధానపడి ఏముందండి, అన్నపానములు పుచ్చుకొనిరి. మన యొక్క విరోధులు, మన యొక్క శత్రువులు మనకి హాని చేసినా సరే వారు తిరిగి తమ యొక్క మనస్సు మార్చుకొని మన వద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క క్షమాగుణాన్ని మనం చూపించాలండి.
దేవుడు మనకి ఒక చక్కని క్షమాగుణాన్ని మనకి నేర్పించాడు. ఆ యొక్క క్షమాగుణాన్ని మనం వారి దగ్గర చూపించాలి. అంతేగాని వారితో తిరిగి మరలా గొడవ పెట్టుకోకూడదు. ఆ దేవుని యొక్క ప్రేమను చూపించినట్లు కాదు. ఇస్సాకు అదే విధంగా చేశాడు. వారిపైన ద్వేషం ఉంచుకోలేదు. వారి వద్దకు వచ్చి ఇస్సాకు వద్దకు వచ్చి సమాధాన పడినప్పుడు ఇస్సాకు కూడా వారితోటి సమాధాన పడ్డాడు. వారిని సమాధానంగా తిరిగి మళ్ళా పంపించి వేశాడండి. 3 అంశాలు మనం చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి, దేవునికి లోబడాలి. నెంబర్ 2, దేవుని యొక్క మాట పైన విధేయత ఒకటే కాదు, విశ్వాసం కూడా చూపించాలి. మూడవదిగా ప్రార్థనా జీవితం. ఈ 3 ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. అప్పుడు ఆ వ్యక్తి 100 ఫలించగలడు. అయితే ఇస్సాకు యొక్క జీవితంలో కూడా 3 తప్పులు చేశాడు. ఆ 3 తప్పులు కూడా చెప్పుకుని నాకు వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. అబ్రహాము ఏ విధంగా తన భార్యని చెల్లెలని చెప్పాడో ఇస్సాకు కూడా అదే విధంగా తప్పు చేశాడండి. గెరారులో అబీమెలెకు కూడా ఇస్సాకు యొక్క భార్యను చూసి ఈమె ఎవరు అని చెప్పారంటే ఈమె నా చెల్లెలు అని చెప్తాడు. అయితే మన విషయం ఏంటి, సందర్భం ఏంటని చెప్పానంటే దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు అబ్రహాము ఇస్సాకు ఎంతో విశ్వాస వీరులు. అంత విశ్వాస వీరులే ఆ విధంగా అబద్ధం ఆడినప్పుడు మనం కూడా మనకు విశ్వాస యాత్రలో మనం ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మనం కూడా ఇదే విధంగా తొట్టిల్లే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పైన విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుతూ ఉండాలండి. అబ్రహాం అబద్ధం ఆడాడు, నా భార్య కాదు చెల్లెలు అని చెప్పేసి. ఇస్సాకు కూడా అదే విధంగా అబద్ధం ఆడాడు, నా చెల్లెని చెప్పని. అయితే గమనించాలండి, వారు ఆ విధంగా అబద్ధం ఆడినా సరే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారి పట్ల కనికరపడ్డాడు, వారిని దీవించాడండి. మన దేవుడు ఎంతో గొప్పవాడు తెలుసండి. హెబ్రీ పత్రికలో ఒక మాట నుండి చూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, ఆయన నమ్మదగిన వాడండి. ఆయన స్వభావములకు విరోధంగా ఏది చేయడు. కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచి మనం జాగ్రత్తగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అబ్రహాము ఇస్సాకులే ఆ విధంగా పొరపాటు చేసినప్పుడు మరి మన జీవితాలు ఏ పాటివండి. కాబట్టి మరింత జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. నెంబర్ 2, ఆ విధంగా ఇస్సాకు తప్పు చేసినప్పుడు అబీమెలెకు ఇస్సాకును గద్దిస్తాడు. ఏమని గద్దిస్తాడో చూద్దామండి. 26వ అధ్యాయం 10వ వచనం. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అని నేను. చాలండి. అయితే కిటికీలను చూస్తే ఏమండి, ఇస్సాకు ఆమెతోటి సరసలాడుతూ ఉన్నాడు. సరసమాడుతూ ఉన్నప్పుడు అబీమెలెకు అంటాడు, అయ్యా ఆమె నీ భార్యనే కదా, ఎందుకు చెల్లెలని చెప్పావు, తప్పు కదా అని చెప్పని అబీమెలెకు గద్దిస్తాడండి. విశ్వాసులుగా మనం ఎలా ఉండాలని చెప్పారంటే, మనకు విశ్వాస యాత్రలో మనకు ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పంటే, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పించుకోవద్దండి. మన చుట్టుపక్కల అన్యులు మనకి చెప్పేటువంటి అవకాశం మనం ఎప్పుడు ఇవ్వకూడదండి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా సరిచేసుకోవాలి. నీ ప్రవర్తన అలా ఉందేంటి, మీరు చర్చికి వెళ్తారు కదా, ఏమండి మీరు చర్చికి వెళ్తారు కదా ప్రతి ఆదివారం కూడా, మరి ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారేంటి, మీరు చర్చికి వెళ్తారు కదా బూతులు మాట్లాడుతున్నారేంటి అని చెప్పని చుట్టుపక్కల అన్యులు మనకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ఎప్పుడు కూడా. వారితో మనం చెప్పించుకోకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ అబీమెలెకు ఇస్సాకును గద్దిస్తా ఉన్నాడు, గమనించాలి. అంటే ఇస్సాకు చేసిన తప్పులు నేను చెప్తా ఉన్నాను. ఇస్సాకు యొక్క
అభివృద్ధి, అదేవిధంగా ఇస్సాకు యొక్క తప్పులు కూడా మనం చూసుకోవాలండి. మూడవది చూసుకుంటే ఇస్సాకు చివరి వచనం చూసుకుంటే 26వ అధ్యాయం 34వ వచనం, 26-34. ఏశావు 40 సంవత్సరం అయినప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు బాషెమతును పెండ్లి చేసుకును. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలగ చేసిరి. చాలండి, ఇక్కడ ఈ వచనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. బేయేరీ అని చెప్పానంటే బావులు తవ్వించేటువంటి వాడండి. బేయేరీ అని చెప్పంటే బావులు తవ్వించేటువంటి వాడు. అలాగే ఏలోను అని చెప్పానంటే ఒప్పందాలు చేసుకునేవాడండి. బేయేరీ అని చెప్పానంటే బావులు తవ్వించేటువంటి వాడు, ఏలోను అని చెప్పంటే ఒప్పందాలు చేసుకునేవాడండి. అంటే ఇస్సాకు ఆ దేశంలో ఉన్నప్పుడు ఈ బావులు తవ్వించే విషయంలో ఈ బేయేరీ యొక్క సహాయం తీసుకున్నాడు. అతడు ఒక అన్యుడు అనమాట. బేయేరీ యొక్క సహాయం తీసుకున్నాడు. అలాగే ఏలోను అని చెప్పంటే ఒప్పందాలు చేసుకునేవాడు అని చెప్పంటే ఆ యొక్క ఇస్సాకు యొక్క రాజుతోటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఏలోను యొక్క సహాయం తీసుకున్నాడు అనమాట. అయితే కాలక్రమేణా ముందుకు సాగుతున్న కాలంలో ఈ యొక్క ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు బేయేరీ యొక్క కుమార్తెని, అలాగే ఏలోను యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. వారు ఇస్సాకుకి రిబ్కాకు మనోవేదన కలగ చేసిరి. అంటే ఏంటని చెప్పారంటే అన్యుల యొక్క కుమార్తెలని ఏశావు పెళ్లి చేసుకున్నాడండి. అన్యుల కుమార్తెలను పెళ్లి చేసుకోవటం వల్ల వారు ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలగజేశారట. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని బిడ్డలతోటి మనం సహవాసం చేస్తున్నామా, లేకపోతే అన్యులతో సహవాసం చేస్తున్నామా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం, వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది అనేది మనం సరి చూసుకుని వారితోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైనా సరే వారితో సహవాసం చేయాలి. ఆ విధంగా సహవాసం చేయకపోతే ముందు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇస్సాకు వారితో సహవాసం చేశాడు కాబట్టి ఏశావు కూడా పర్లేదులే మా నాన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేశాడు అని చెప్పేసి వారి కుమార్తెల్ని ఏశావు పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమంలో వారు ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలగజేశారండి. మనం 3 విషయాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు, విశ్వాసంలో ముందుకు సాగాడు, చక్కని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, చక్కగా ఇస్సాకు అభివృద్ధి పొందాడు. అయితే నెంబర్ 1, తండ్రి అబ్రహాములాగే అబద్ధమాడాడు. ఆ విధంగా అబద్ధం ఆడటం వల్ల అంజులతోటి చెప్పి మాట పడ్డాడు. అదేవిధంగా అన్యులతో సహవాసం చేశాడు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు పిల్లలు పెంచినప్పుడు మనకు ప్రవర్తన మొట్టమొదటిగా సరిగా చూసుకోవాలి. మన ప్రవర్తన సరిగా లేకపోతే మన పిల్లలు కూడా అదే పొరపాటు చేసే అవకాశం ఉంటుందండి. అబ్రహాము ఆమె నా చెల్లి అని చెప్పాడు కాబట్టి ఇస్సాకు కూడా అదే పొరపాటు చేశాడు. అంటే తండ్రి ఏ విధంగా పొరపాటు చేశాడో కుమారుడు కూడా అదే పొరపాటు చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు రాయించాడని చెప్పానంటే ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలు మరింతగా ముందుకు సాగాలి, దేవునికి మహిమకరంగా ముందుకు సాగాలని చెప్పి ఇవన్నీ కూడా రాయించాడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని దేవునికి మరింతగా మహిమకరంగా ముందుకు సాగుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.